కేసులో బెయిల్ కోరుతూ చంద్రబాబు పిటిషన్ విచారణ వాయిదా పడింది. ఏపీ హైకోర్టు స్కిల్ కేసు ఈ నెల 19కి వాయిదా వేసింది. చంద్రబాబు న్యాయవాదుల అభ్యర్థన మేరకు హైకోర్టు వాయిదా వేసింది. 19వ తేదీ పూర్తి స్థాయి వాదనలు వినే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. స్కిల్ కేసులో బెయిల్ కోరుతూ చంద్రబాబు పిటిషన్ విచారణ వాయిదా పడింది. ఏపీ హైకోర్టు స్కిల్ కేసు ఈ నెల 19కి వాయిదా వేసింది. చంద్రబాబు న్యాయవాదుల అభ్యర్థన మేరకు హైకోర్టు వాయిదా వేసింది. 19వ తేదీన పూర్తి స్థాయి వాదనలు వినే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి గాలిబ్ అందజేస్తారు. గాలిబ్, చెప్పండి. చంద్రబాబుకు సంబంధించి స్కిల్ స్కామ్ కేసులో బెయిల్ పిటిషన్ ఎల్లుంటికి వాయిదా వేస్తూ కొద్దిసేపటి క్రితం హైకోర్టు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రధానంగా చంద్రబాబుకు సంబంధించిన న్యాయవాదుల విజ్ఞప్తి మేరకు కోర్టు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఈ రోజు ఢిల్లీలోని చంద్రబాబుకు సంబంధించిన క్వాష్ పిటిషన్ పై విచారణ నేపథ్యంలోని చంద్రబాబుకు సంబంధించిన లాయర్లు సీనియర్ లాయర్లు అందుబాటులో లేకపోవడం, వాళ్ళందరూ కూడా ప్రస్తుతం ఢిల్లీలోని సుప్రీంకోర్టులో ఉన్న నేపథ్యంలోని కేసుకు సంబంధించిన విచారణను ఎల్లుండికి వాయిదా వేయాలని కూడా కోరిన నేపథ్యంలోని హైకోర్టు 19వ తారీఖు వాయిదా వేయడం జరిగింది. ప్రధానంగా చంద్రబాబు ఆరోగ్యరీత్యా, దాంతోపాటు ఈ కేసుకు సంబంధించి పూర్తిగా అక్రమంగా పెట్టారంటూ కూడా చంద్రబాబుకు బెయిల్ మంజూరు చేయాలనేది మాత్రం చంద్రబాబు సంబంధించిన న్యాయవాదులు హైకోర్టును ఆశ్రయించారు. ఇప్పటికే ఏసీపీ కోర్టులో చంద్రబాబుకు సంబంధించిన స్కిల్ స్కామ్ కేసులో బెయిల్ పిటిషన్ డిస్మిస్ అయిన నేపథ్యంలోని దీన్ని సవాల్ చేస్తూ వీళ్ళు హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలోని చంద్రబాబుకు సంబంధించి ఖచ్చితంగా బెయిల్ మంజూరు చేయాలని కూడా వాళ్ళు కోరటం జరిగింది. అంటే దీని మీద విచారణ ప్రారంభమైన కొద్దిసేపటికే చంద్రబాబుకు సంబంధించిన న్యాయవాదులు కేసును వాయిదా వేయాలి అనేది కూడా కోరిన నేపథ్యంలో హైకోర్టు ఈ నెల 19వ తారీఖు వాయిదా వేయడం జరిగింది. 19వ తారీఖున ఇరు పక్షాలకు సంబంధించిన పూర్తి వాదనలు వినే అవకాశాలు కనపడుతున్నాయి. ప్రధానంగా చంద్రబాబు ఇప్పటికే జ్యుడిషియల్ రిమాండ్ దాదాపు 38 రోజులు పూర్తి చేసుకున్న నేపథ్యంలోని కొంత ఆరోగ్యమైన ఇబ్బందులతో పాటు మరోపక్క కేసుకు సంబంధించి పూర్తి స్థాయిలోని ఆధారాలేమీ సిఐడి సేకరించలేదు, ఇది అక్రమం కేసు అనేది మాత్రం చంద్రబాబు సంబంధించిన న్యాయవాదులు ఆరోపిస్తున్న నేపథ్యంలోనే ఎల్లుండు బెయిల్ పై విచారణ జరగబోతుంది. ఇటు ఇప్పటికే సిఐడి దీనిపై కౌంటర్ దాఖలు చేస్తున్న నేపథ్యం ఇరు పక్షాలకు సంబంధించిన పూర్తి వాదనలు ఎల్లుండి వింటామనేది కూడా హైకోర్టు పేర్కొన్న నేపథ్యంలోని చంద్రబాబుకు సంబంధించిన స్కిల్ స్కామ్ కేసులో బెయిల్ పిటిషన్ ఈ నెల 19వ తారీఖున పూర్తి స్థాయి విచారణ జరిగే అవకాశాలు ఉన్నాయి. అలాగే చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై కూడా విజయవాడ ఏసీబీ కోర్టు విచారిస్తుంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? అంటే ఏసీపీ కోర్టులో చంద్రబాబుకు సంబంధించిన ఆరోగ్యానికి అనారోగ్యంగా ఉన్నారు, దీనికి సంబంధించి హెల్త్ బులెటిన్ రిలీజ్ చేయట్లేదు అనేది మాత్రం కుటుంబ సభ్యులు నిన్న ఏసీపీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ స్వీకరించిన న్యాయస్థానం కొద్దిసేపటి క్రితం సిఐడిని కౌంటర్ దాఖలు చేయాలని కూడా ఆదేశాలు ఇచ్చింది. ఈరోజు మధ్యాహ్నానికి సిఐడి న్యాయవాదులు దీనిపై కౌంటర్ దాఖలు చేస్తారు. ఇది రోజు మధ్యాహ్నం తర్వాత ఏసీపీ కోర్టులో ఈ పిటిషన్ పై విచారణ జరగబోతుంది. ప్రధానంగా చంద్రబాబుకు సంబంధించిన ఆరోగ్యం విషయంలోని ఇప్పటికే కుటుంబ సభ్యులు ములాఖత్ టైంలోని జైలు అధికారులను బులెటిన్ రిలీజ్ చేయాలని కూడా కోరటం జరిగింది. ఇప్పటి వరకు జైలు అధికారుల నుంచి కూడా ఎటువంటి స్పందన రాకపోవడంతో మరోపక్క కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనలోని చంద్రబాబు ఆరోగ్యం మీద కొంత అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇటు కోర్టు డైరెక్షన్స్ ఇచ్చినా, దాంతో పాటు ప్రభుత్వ ఇటు కుటుంబ సభ్యులు ఇప్పటికే పలు వినతులు చేసినా సరే జైలు అధికారులు మాత్రం అక్కడ ఏర్పాట్లు చేయలేదని కూడా చెప్తున్నారు. దీనిపై ఈ రోజు విచారణ జరగబోతుంది. నేరుగా వర్చువల్ ద్వారా న్యాయమూర్తి చంద్రబాబుతో మాట్లాడబోతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితితో పాటు అక్కడ సౌకర్యాలకు సంబంధించి కూడా పూర్తి వివరాలు వర్చువల్ ద్వారా చంద్రబాబు నుంచి కూడా ఫీడ్బ్యాక్ ను న్యాయమూర్తి తీసుకునే అవకాశాలు కనపడుతున్నాయి. ఎందుకంటే గతంలోనే చూసాము, గత 2 సార్లు జ్యుడిషియల్ రిమాండ్ పొడిగించే సమయంలో కూడా
ఏసీపీ న్యాయమూర్తి చంద్రబాబుతో నేరుగా వర్చువల్ తో మాట్లాడి అక్కడ ఏర్పాట్లతో పాటు ఆరోగ్యపరమైన అంశాలకు సంబంధించి కూడా అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం అనారోగ్యానికి చంద్రబాబు లోనయ్యారు, డిహైడ్రేషన్ అయ్యారు, చర్మ వ్యాధులతో ఇబ్బంది పడుతున్నారు అనేది మాత్రం గత కొన్ని రోజుల నుంచి కూడా వాదనలు వినపడుతున్నాయి. పూర్తి స్థాయిలో కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మరోపక్క ప్రభుత్వం కావాలని ఈ విధంగా కుట్ర దాగితోనే ఈ విధంగా చేస్తున్నారని మాత్రం కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం చంద్రబాబు హెల్త్ బులెటిన్ ఖచ్చితంగా విడుదల చేయాలని మాత్రం ఇటు కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలోని దీనిపై విచారణ ఈ రోజు మధ్యాహ్నం జరగబోతుంది. ఏసీపీ కోర్టులోని సిఐడి అధికారులను కౌంటర్ దాఖలు చేయాలని కూడా ఇప్పటికే ఏసీపీ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. మరి కాసేపట్లో వాళ్ళు కౌంటర్ దాఖలు చేసిన తర్వాత మధ్యాహ్నం తర్వాత ఏసీపీ కోర్టులో చంద్రబాబు ఆరోగ్యంపై వేసిన పిటిషన్ పై విచారణ జరగబోతుంది. తొలుతగా విచారణ ప్రారంభమైన వెంటనే న్యాయమూర్తి చంద్రబాబుతో వర్చువల్ గా మాట్లాడిన తర్వాత ఆ తర్వాత వాదనలు ప్రారంభమవుతాయి. రైట్, థ్యాంక్ యూ గాలిబ్.